వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంజారా ఫుడ్స్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను ఫిష్ పచ్చడి పెడుతున్నానండి. ఈ ఫిష్ పచ్చడి చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఏంటో చెప్తానండి. ఈ ఫిష్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఈ ఫిష్ని. ఇది నేను రవ్వ ఫిష్ తీసుకున్నానండి, 2 kgs తీసుకున్నానండి. ఈ ఫిష్ రవ్వ ఫిష్ అండి, చాలా బాగుంటుందండి, చాలా యమ్మీగా ఉంటుందండి ఈ ఫిష్ పచ్చడి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ మంచిగా కట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం ఒక 3-4 hours ఎండలో ఆరబెట్టాలండి. అలా ఎండలో ఆరబెడితే ఆయిల్లో బాగా ఫ్రై అవుతుందండి, బాగా క్రిస్పీగా, బాగా స్మూత్గా భలే ఉంటుందండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చూడండి, ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. నేను 2 kgs ఫిష్కి 1/2 kg పైననే ఆయిల్ తీసుకున్నానండి. ఇలా మనం ఫిష్ని కట్ చేసి ఎండబెట్టడం వల్ల దాంట్లో ఉన్న నీరన్నీ ఎండిపోయి ఫిష్ ఫ్రై చేసినప్పుడు పచ్చడి పెట్టినప్పుడు బాగా వస్తుందంట అండి. మంచిగా క్రిస్పీగా ఉంటుంది లోపల. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఫిష్ని కొంచెం మరీ అంత పచ్చిగా ఫ్రై చేయకూడదండి, కొంచెం లైట్గా ఫ్రై చేస్తేనే ముక్క లోపల వరకు ఉడికి చాలా బాగుంటుంది. లేకపోతే సగం సగం ఉడికితే లోపల ముక్క ఉడకక పచ్చడి ఖరాబ్ అయిపోతుందండి తొందరగా. ఇలా ఫ్రై చేస్తేనే పచ్చడి చాలా డేస్ వరకు ఉంటుందండి. చూడండి, ఇక ఫిష్ ఇలా ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా. ఇప్పుడు మనం 2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 3 స్పూన్ వాము వేసి గోల్డెన్ కలర్ వచ్చేలా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇవ్వండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, వాము, మెంతులు అండి 3 ఫ్రై చేసుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి, నిజంగా మంచి స్మెల్ వస్తుంది ఇవి ఫ్రై చేస్తుంటే. చూడండి, ఇగో ఫిష్ ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలి, అయితేనే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. లేకపోతే తొందరగా ఖరాబ్ అయిపోతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటే తొందరగా ఖరాబ్ అయిపోతుంది. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి ఫిష్ని. చూడండి, ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్లోనే వెల్లుల్లి అండి, 1 స్పూన్ జీలకర్ర. చూడండి, ఇప్పుడు ఇది గ్యాస్ మీదే ఉందండి, గ్యాస్ సిమ్లో పెట్టేసి చేయాలి. 1/2 స్పూన్ మెంతులు, వెల్లుల్లి, జీలకర్ర 1 స్పూన్, 1/2 స్పూన్ మెంతులు. ఇప్పుడు కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలండి ఇది ఆయిల్లో. చూడండి, ఇలా లైట్గా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. ఇది కాసేపు వెయిట్ చేయాలండి. ఇది కొంచెం వేడిగా ఉంది ఆయిల్, గోరువెచ్చని ఆయిల్లో ఫ్రై చేసేస్తే పచ్చడి రెడీ అయిపోతుందండి. చూడండి, తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకోవాలండి, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి. వెల్లుల్లి వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. దాని తర్వాత ఇప్పుడు మనం ఇందాక చూపించిన పౌడర్స్ మిక్సీ పట్టి వేసుకున్నామండి. జీలకర్ర, మెంతి, వాము 3 మనం ఫ్రై చేసాం కదా అండి, అది పౌడర్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. కారం అండి, కారం మనం ఎంతైనా వేసుకోవచ్చు అండి, మనకు తగినట్టుగా. కారం తినే వాళ్ళు ఉంటారు, కొందరికి కారం తినని వాళ్ళు ఉంటారు. మన టేస్ట్ని బట్టి కారం వేసుకోవాలండి. ఫిష్ పచ్చడిలో కారం ఉంటేనే బాగుంటుందండి, కారం లేకపోతే బాగుండదు, కొంచెం కారమే ఉండాలి. తర్వాత ఉప్పు అండి, సూపర్ స్మెల్ వస్తుందండి.
ఎప్పుడెప్పుడు తినాలని ఉందండి నాకైతే. నిజంగా చాలా బాగా స్మెల్ వస్తుందండి. వెల్లుల్లి ఆ పౌడర్, మసాలా పౌడర్, కారం భలే వాసన వస్తుందండి నిజంగా. తర్వాత ఫ్రై చేసిన ఫిషెస్ ఈ మసాలాలో వేస్తున్నానండి. చూడండి 2 kgs ఫిషెస్ అండి ఇవి. మొత్తం ఫ్రై అయ్యి 1.5 kg